ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూలై 16వ తేదీ బుధవారం తులారాశి వారికి ఈ వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ వస్తుంది. ఆ తర్వాత మీ లైఫ్ అనేది మారబోతుంది. మరి ఇంతకీ జూలై 16వ తేదీన తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ వస్తుంది, ఎందుకు ఫోన్ కాల్ వస్తుంది, అసలు ఆ వ్యక్తి ఫోన్ చేసి మీకు ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ తర్వాత మీ లైఫ్ ఏ విధంగా మారబోతుంది, ఎలా టర్న్ కాబోతుంది, మీ దశ ఏ విధంగా మారబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో గోచరపరంగా మీకు ప్రతికూలంగా ఉంటుందా లేదంటే అనుకూలంగా ఉంటుందా, అసలు జ్యోతిష్య శాస్త్ర పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు, రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా ఏ విధంగా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలా క్లారిటీగా ఫుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. నవగ్రహాల్లో సంపదకు అలాగే ఐశ్వర్యానికి విలాసవంతమైన జీవితానికి కారణమైనటువంటి శుక్రగ్రహం ఈ యొక్క నెలలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇతర గ్రహాలన్నీ కూడా శుక్రుడితో కలుస్తాయి. అప్పుడు మానవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవర్ఫుల్, అంటే చాలా శక్తివంతమైనటువంటి రాజయోగం. ఈ ప్రభావం అనేది తులారాశి వారి పైన విపరీతంగా పడబోతుంది. దానివల్ల వీరికి అదృష్టాన్ని, సంపదను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఐశ్వర్యాన్ని, భౌతిక సుఖాలను అనుభవిస్తారు తులారాశి వారు. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారు మీకు ఈ మాలవ్య రాజయోగం వల్ల మీ జీవితంలో ఎన్నో మంచి మార్పులు రాబోతూ ఉన్నాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్న వ్యక్తులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ టైం బాగా కలిసి వస్తుంది. వారికి భారీ లాభాలు రావడంతో ఇన్కమ్ అనేది పెరుగుతుంది, సంపద వస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. మాలవ్య రాజయోగంతో ఈ యొక్క తులారాశి వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. మెయిన్గా చెప్పాలి అంటే మీ కెరీర్ జీవితంలో మార్పులు రాబోతున్నాయి. డబ్బు సంపాదించబోతున్నారు, ప్రశాంతంగా జీవిస్తారు, అదేవిధంగా అప్పులన్నీ తీర్చేస్తారు. అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుంటారో, మీకు డబ్బు రావాలి అని కష్టపడతారో అవన్నీ ఖచ్చితంగా తీరబోతున్నాయి. మీరు కష్టం నమ్ముకున్న రాబోయే రోజుల్లో కష్టం నమ్ముకున్న వ్యక్తులు కాలు మీద కాలేసి కూర్చున్న రోజులు రాబోతూ ఉన్నాయి. ఆ విధంగా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ వస్తుంది. పెట్టుబడి పెట్టి లాభాలను గడిస్తారు. వ్యాపార పరంగా మీకు చక్కటి ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఇక అదేవిధంగా ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. ఇక దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇక అదేవిధంగా వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తారు. అదేవిధంగా కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతో పాటుగా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయండి. ఇక వాటితో పాటుగా పదోన్నతులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా వచ్చిన డబ్బుతో స్థిరంగా మనసును కుదుటిగా ఉంచుకుంటారు. దానివల్ల మనసు స్టేబుల్గా ఉంటుంది, ప్రశాంతంగా జీవిస్తారు. అయితే దుబార ఖర్చులను ఈ యొక్క రాశి వారు నియంత్రించుకోవాల్సి ఉంటుందో గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తులకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక ప్రేమలో ఉన్నవారు ప్రేమ యొక్క మాధుర్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, అనుభవిస్తారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు. ఉద్యోగస్తులకి వేతనం పెరిగి ప్రమోషన్ కూడా లభిస్తుంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఎవరైతే ఉంటారో వారు ఉన్నవారికి కోరుకునే చోటుకి బదిలీ జరుగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. జీవితంలో కొత్త ఉత్సాహం నింపుకుంటారు. పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. దీంతోపాటు అపారమైన సంపదను దక్కించుకుంటారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. దీంతో మీ దశ పూర్తిగా తిరిగిపోతుందని చెప్పొచ్చు. వ్యాపారంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అంటున్నారు పండితులు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఇది అత్యంత అనువైన సమయం అండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది. గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఇక అదేవిధంగా
తగ్గ శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అందుకు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఇక ఈ రాశి వారి ఆదాయంలో మీకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ యొక్క ఇన్కంలో మీరు భారీ పెరుగుదల ఉండడంతో పాటుగా మీకు భారీగా సంపాదన కూడబెట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయంగా చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. పెట్టుబడి పెట్టి విజయాన్ని అందుకుంటారు. ఒక రకంగా ఈ రాశి వారి జీవితంలో మంచి టైం ప్రారంభమైందని చెప్పొచ్చు. అదృష్టం మీకు బంకలాగా జిడ్డులాగా పట్టుకుంటుంది. మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయం తథ్యమండి. ఇక ఆస్తికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక అదేవిధంగా అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. ఇక పెట్టుబడులు పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క సమయంలో పెట్టుబడి పెడితే కనుక భారీ మొత్తంలో లాభాలను కూడగట్టే అవకాశం అనేది ఉంటుంది. ఇక కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. ఇక అదేవిధంగా వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక అదేవిధంగా కొత్త వ్యాపారాలను మీరు కూడా ప్రారంభించేందుకు అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే కుటుంబ సభ్యుల్లో సంతోషం అనేది నెలకొంటుంది. సమాజంలో గౌరవం అనేది కలుగుతుంది. ఇక వ్యాపార సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. పెద్దల యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక నుంచి మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుందని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఆంజనేయునికి అనుగ్రహంతో ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలను పొందుకుంటారు, లాభాలను పొందుకుంటారు. కుజుడి అనుగ్రహం మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అన్ని సమస్యలకు ఈ సమయంలో పరిష్కారాలు దొరుకుతాయి. చింతపడాల్సిన అవసరం ఉండదండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మీకు కలిసి వస్తుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. అందుకు అదృష్టం తోడుగా ఉంటుందండి. ఈ రాశికి కుజుడు మీకు మరింత హెల్ప్ చేస్తారు. ఈ యొక్క కారణం వల్ల అన్ని రంగాల్లోనూ తిరుగులేని విధంగా మీకు ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటుగా కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు చాలా వస్తుంటాయి. ఇక జూలై 16వ తేదీ బుధవారం తులారాశి వారికి ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేస్తారని, అది ఎవరంటే మీలో ఎవరైతే లాటరీని కొని ఉంచారో అటువంటి వారికి ఈ సమయంలో లాటరీ 100% తగులుతుంది. అదేవిధంగా లాటరీకి సంబంధించిన వ్యక్తి ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ చేస్తారు. దానివల్ల మీ లైఫ్ మారిపోతుంది. చెప్పాలంటే మీకు లక్షల్లో కోట్లలో ఆస్తి వస్తుంది. దానివల్ల మీ జీవితం అనేది పూర్తి స్థాయిలో మారబోతుంది. మీ లైఫ్ టర్న్ కాబోతుంది. ఎన్నో రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది. మీ జీవితంలో డబ్బు ఈ సమయంలో స్టేబుల్గా ఉంటుంది. స్థిరత్వం ఉంటుంది. ఒక చోట డబ్బు నిలుస్తుంది. మీరు ఏదైతే ఎంతైతే ఇప్పుడు దాకా మీ యొక్క అదృష్టం ఎప్పుడని వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో మీ సుడి తిరగబోతుంది. చెప్పాలంటే దైవానుగ్రహం, గ్రహబలం తోడుగా ఉండటం వల్ల మీకు లక్కీ, మీరు నేను చెప్పాలంటే మీకు అదృష్టం కలిసి రావటం వల్ల ఈ యొక్క లాటరీ మీకు తగిలి మీ లైఫ్ అనేది పూర్తి స్థాయిలో మారబోతుంది. మీరు అనుకునే విధంగా లైఫ్ని లీడ్ చేస్తారు. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఎక్కడైతే మీరు అప్పులు చేశారో వాటినన్నింటినీ తీర్చేస్తారు. ఆర్థికంగా స్టేబుల్గా ఉంటారు. ఎదుటి వారికి అప్పులు ఇచ్చే రేంజ్కి వెళ్తారు. ఆ విధంగా మీ జీవితం మారబోతుంది. సో చూసారు కదా తులారాశి వారు జూలై 16వ తేదీన మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసి మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.